అమర గాయకులు కీర్తిశేషులైన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మన ఆంధ్రదేశానికే గర్వకారణులు. మన కాలేజీ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ఈ సందర్భాన వారి చిత్రపటాన్ని పుష్పమాలతో అలంకరించమని ప్రఖ్యాత గాయకులు మన పివి శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. వారి స్మృతి చిహ్నంగా ఘంటసాల వారు గానం చేసిన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించిన కుంతీ కుమారి పద్యకావ్యాన్ని ఇప్పుడు నాటక రూపంగా ప్రదర్శించబోతున్నాము. అది ఒక రమణీయ పుష్పవనము, ఆ వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది, ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక, పోలిక రాత పిల్ల జంకొదవెడు కాళ్ళతోడ దిగుతున్నది క్రిందికి మెట్ల మీదుగాన్. ఆమె సంతోషపడుతున్నదా లేక దుఃఖిస్తున్నదా? దొరలు ఆనంద భాష్పాలు, పొరలు దుఃఖ భాష్పములుగాని అవి గుర్తుపట్టలేము. రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముత్తు చెక్కుట తాళ మీద. గాలి తాకున దళతారు మేని ముసుగు జారెను కింత. అదిగో చిన్నారి మోము పోల్చుకున్నాములే, కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి కుమారి. ముని మంత్రంబున సంగనేలా, ఇడుగో మున్ముందు మార్తాండు రమ్మని నే కోరగనేలా. కోరితినివో ఆ తండు రానేలా, వచ్చనువో కన్యనుల్చు నిల్చగనను చేపట్టగానేలా. పట్టునువో పట్టిన సంగనేలా, అడుగంటెల్ కుంతి సౌభాగ్యముల్. అయ్యో భగవానుడా, ఈ విషాదాశ్రువులతోడ ఇంక ఎంత కాలమీ మేను మోతూ. గంగా భవాని కలుషహారిణి ఈ తల్లి కడుపులోన కలిసిపోయద నా కన్న కడుపు తోడా. ఈ విధంగా నిశ్చయించుకొని బిడ్డను రొమ్ముల్లో అదుముకుంటూ కుంతికుమారి నదిలోకి దిగిపోతున్నది. ఇంతలో నదీ తరంగాలలో తేలుతూ ఒక పెట్టె అక్కడికి కొట్టుకు వచ్చింది. కుంతికుమారి కన్నుల్లో ఆశాకణాలు మెరిశాయి. ఈశ్వరేచ్ఛ ఇలా ఉన్నదని గుర్తించింది. ఆమె ఆత్మహత్య నుంచి విరమించుకుంది. అయ్యో తండ్రి, ఉన్నమ చందమామ సరిపోయేది నీ వరహాలము, నేనటికైన జోతునే మరే దురదృష్టము గప్పికున్న నా కన్నులకంత భాగ్యమును కల్గుని. ఏయమయైన ఇంత నీ కన్నము వెట్టి ఆయు విడిన పటి మాట గదోయినాయన.
తల్లి గంగా భవాని, బాలభానుని బోలు నా బాలు నీదు గర్భమున నుంచుతుంటి గంగా భవాని. ఈయననే తల్లి చేతిలో నేను పెట్టి మాట మన్నింపుమమ్మా. నమస్సులమ్మా, నమస్సులమ్మా.